చూసారా, ఇది ముమ్మడివారం గవర్నమెంట్ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రం. చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ హాస్పిటల్ వెనకాల భాగం ఇది. ఇది మొత్తం అంతా పాపం ఈ హాస్పిటల్ స్టాఫ్కి కనీసం ఈ కిటికీలు డోర్లు తెరుచుకుందాం అనుకున్నా కానీ చూసారా, డోర్లు క్లోజ్ అయ్యి ఉన్నాయి. మొత్తం అన్నీ చూపిస్తారు. మొత్తం అంతా మొత్తం అన్ని పాములే అంతా మొత్తం అంతా పాములు తిరుగు ప్రదేశం ఇది అంతా. ఈ గడ్డి చూసారా ఎలా ఉందో మొత్తం అంతా. ఇది పక్క చెరువు అనమాట. ఇదంతా గడ్డి చూసారా. చూడండి, ఇది హాస్పిటల్ ఈ కార్నర్ మొత్తం చూపిస్తాను. ఆ డోర్లు చూసారా పాపం. కనీసం గాలి కోసం డోర్ తెరుచుకున్నా కానీ ఏ పాము వచ్చి వాళ్ళని కరుస్తుందని భయం. చూసారా, నడ్డానికి కూడా చాలా భయంకరంగా ఉంది అంతా. చూసారా చూసారా కిటికీ పైకి ఎలా ఎక్కేసినాయో. అసలు మరి ఎవరు పట్టించుకుంటారు వీటిని? ఎవరు వీళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యులు? చూసారు, అడిగినాక కూడా చాలా దారుణంగా ఉంది. చూసారు ఎలా ఉంది అసలు, అది దారుణంగా ఉంది పరిస్థితి. చూసారా మొత్తం అంతా కూడా మొత్తం దారుణంగా ఉంది మొత్తం అంతా. నేను చూసి 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలు హాస్పిటల్ అన్నీ బాగానే ఉన్నాయి. మాది ఒకటే. మాకు ఎలాగా 175 నియోజకవర్గం అయినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ లేకుండా ప్రభుత్వం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా అదేవిధంగా అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక హాస్పిటల్ మా ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇంకా చూసారా ఎలా ఉంది పరిస్థితి. ఇంకా లోపలికి వెళ్ళినా కూడా చాలా భయంగా ఉంది. చూసారా ఎంత గుబురు. చూసారా హాస్పిటల్. దీన్ని హాస్పిటల్ అని ఎవరంటారా? అంటారా? ఇప్పుడు మొత్తం హాస్పిటల్ కడ వరకు వెళ్దాం. ఇది ల్యాబొరేటరీ. సార్ నడిచే నడక చూసారా ఎలా ఉందో. చురంగా చేసేది మొత్తం. ఇదంతా హాస్పిటల్ వెనక భాగం అంతా. చూసారా పైన మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు ఇంకా కొంచెం పెద్దది అయితే మొత్తం అది పక్కన కూడా వద్దు. చూసారా ఏసీ తిరుగుతుంది. ఏసీ పక్కన గాలి చూసారా. చెట్లు పైన గడ్డి మరిచిపోయింది. ఇలా ఉంది పరిస్థితి. ఈ హాస్పిటల్ పరిస్థితి కన్నా నుంచి కడవరికి. ఇప్పుడు నాకే భయం అవుతుంది. ఇంకా అడుగులు వేయడానికి నాకే భయం అవుతుంది అంతా. సరే ఇలా ఉంది పరిస్థితి. చూసారా మొత్తం హాస్పిటల్ వెనక భాగం ఎంత గుబురుగా ఉందో. అసలు బాధ్యత అనేది లేదు. ప్రజెంట్ ఇదంతా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది కదా. ఎంత మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి చేయించాలి ఇదంతా. సరే హాస్పిటల్ మొత్తం అంతా కూడా ఎంత గుబురుగా ఉన్నాయి. నిజంగా దీంట్లో ఎన్ని పాములు ఉంటాయి చెప్పండి సార్. ఎన్ని పాములు ఉంటాయి దీంట్లో? లెక్కలేని పాములు ఉంటాయి సార్. అది ఎంత పాపం. వాళ్ళ కిటికీలు తెరిచారా, లోపల పాములు వెళ్ళిపోయినట్టే. పాములు అవ్వచ్చు, లేకపోతే విషసర్పాలు ఏమైనా అవ్వచ్చు, లేకపోతే విషపూరితమైన కీటకాలు కూడా వెళ్తాయి. సరే ఎంత దారుణంగా ఉంది మొత్తం హాస్పిటల్లో వెనక భాగం మొత్తం అంతా కూడా. ఎంత దారుణంగా ఉంది అసలు. హాస్పిటల్ వెనకాల మ్యాక్సిమం 3 అడుగులు 4 అడుగులు పీసీసీ వేయాలి. పీసీసీ కాంక్రీట్తో పీసీసీలో వేయాలి. వేయలేదు. హాస్పిటల్ చుట్టూ కూడా పీసీసీ వేయాలి. చూసారా ఎంత దారుణంగా ఉంది హాస్పిటల్ మొత్తం అంతే. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఆల్రెడీ ఈరోజు సోమవారం పీజీఆర్ఎస్ దగ్గర మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు కనిపిస్తే సార్ కంప్లైంట్ ఇవ్వమంటారా, మీరు ఏమైనా చేయగలరా అంటే, నేను మధ్యాహ్నం 2 గంటలకల్లా నేను జేసీబీ పంపించేసి నేను మొత్తం క్లియర్ చేస్తానని మాటలు చెప్పారు. ఈరోజు మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఆయన నిలబెట్టుకుంటాడో లేదో తెలియదు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు సాయంత్రం దాకా చూద్దాం. మధ్యాహ్నం 2 గంటలకల్లా జేసీబీ పంపిస్తాను, క్లీన్ చేపిస్తాను నాతో చెప్పడం జరిగింది కలెక్టరేట్లో. సాయంత్రం వరకు చూస్తాను. ఇంకా చెప్తే వినే రకాలు కాకపోతే నా స్టైల్లో నేను వెళ్ళిపోతాను. రౌండ్ రేపు వేసుకుందాం.
ఏంటి మంగళవారం రేపు వేసుకుందాం రౌండ్. ఈరోజుకి వదిలేద్దాం. అందుకే ఈరోజు అడ్వాన్స్గా వీడియో తీసేస్తున్నాను. టైం స్టాంప్ వేసి టైం డేట్ వేసి తీసేస్తున్నాం. చూసారా మొత్తం అంతా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. రౌండ్ అయితే నేను రేపు ఖచ్చితంగా వేసుకుంటాను. మున్సిపల్ కమిషనర్కి ఈరోజు ఛాన్స్ 2 గంటల దాకా ఛాన్స్ అంటే 4 గంటల దాకా ఛాన్స్ ఇద్దాం. పోనీ ఈరోజు మొత్తం టోటల్ సాయంత్రం వరకు టైం ఇద్దాం. రేపు పొద్దున్న ఇంకా నా స్టైల్లో నేను తగులుకుంటాను. నా స్టైల్లో నేను తగులుకుంటేనే సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ఇక్కడ. లేకపోతే సమస్యలకు పరిష్కారం అనేది జరగదు. చూద్దాం. జై భీమ్. టైం అయితే మనం కార్లో చెప్పకూడదండి. మనం చేసుకోవాలి.